ఒక స్పష్టమైన ఆరోపణ భారతీయ జనతా పార్టీ మీద చేస్తున్నది. ఆ అంశానికి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఇప్పటివరకు సమాధానం చెప్పలేదు. జేపీ నడ్డా గారు కూడా పార్టీ యొక్క విధానాన్ని ఇప్పటికీ చెప్పడం లేదు. ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో రచించిన రాజ్యాంగంలో రిజర్వేషన్లను 3 విధాలుగా చేర్చడం జరిగింది. 1 రాజకీయపరమైన రిజర్వేషన్, 2 ఉద్యోగ నియామకాలలో రిజర్వేషన్, 3 విద్యలో రిజర్వేషన్. ఈ 3 రకాలైన రిజర్వేషన్లను రాజ్యాంగము ఎస్సీ ఎస్టీలకు ప్రాథమిక హక్కుగా ఇవ్వడం జరిగింది. వీటితో పాటు 15% ఎస్సీ రిజర్వేషన్ను, 7.5% ఎస్టీల రిజర్వేషన్లను కూడా కేటగారికల్గా వాళ్ళకి ఇవ్వాల్సిన శాతాన్ని దేశం యొక్క జనాభాను దృష్టిలో పెట్టుకొని ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చి ఈ రిజర్వేషన్లను అమలు మొదలుపెట్టడం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. విద్యా ఉద్యోగాలలోనే కాకుండా ఎస్సీ ఎస్టీలకు రాజకీయపరమైన రిజర్వేషన్లను కూడా చట్టసభలలో వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలని శాసనసభలో, లోక్సభలో ఈ రిజర్వేషన్లను అమలు చేస్తూ వచ్చింది. 1978లో ఆనాటి రాష్ట్రపతి గారు బీసీ ఓబీసీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఆలోచనతోటి బీపీ మండల్ నేతృత్వంలో మండల్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. బీసీ ఓబీసీలను, జనాభాను, కులాలను అన్నిటిని ఒక అంచనా వేసి వాళ్ళకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాల్సిన విధానాలను, విధి విధానాలను ఖరారు చేయమని చెప్పి 1978లో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా బీపీ మండల్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసింది. బీపీ మండల్ కమిషన్ దేశంలో దాదాపుగా 3000 పైగా కులాలను, ఉపకులాలను, ప్రాంతాలను ఎన్నో రకాలుగా సమాచారాన్ని సేకరించి చివరగా 1990లో 27% బీసీ ఓబీసీ రిజర్వేషన్లను అమలు చేసే నిర్ణయాన్ని వీపీ సింగ్ గారు తీసుకోవడం జరిగింది. బీపీ మండల్ కమిషన్ 52% బీసీల జనాభాను నిర్ధారిస్తూ 27% రిజర్వేషన్లను వాళ్ళకి ఇవ్వడానికి వారు ఇచ్చిండ్రు. ఆ కమిషన్ నివేదికను వీపీ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు 1990లో దాన్ని అమలు చేస్తూ ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. ఆనాడు ఆర్ఎస్ఎస్ అనుకూలమైన వర్గాలు ఈ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ పూర్తి స్థాయిలో దేశంలో ఉన్నత వర్గాలకు అండదండగా నిలబడి వెన్నుదన్నుగా నిలుచుని మండల్ కమిషన్కు వ్యతిరేకంగా దేశం మొత్తము ఒక ఉధృతమైన ఉద్యమానికి పరోక్షంగా నాయకత్వం వహించిండ్రు. అదే సందర్భంలో న్యాయస్థానంలో కూడా వీటిని సవాల్ చేస్తే న్యాయస్థానము 9 మంది జడ్జిలతో కూడుకున్న ధర్మాసనము మండల్ కమిషన్ ఇచ్చిన తీర్పును ఆమోదిస్తూ ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7.5%, 22.5% పోను 27% విద్యా ఉద్యోగాలలో బీసీ ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వండి అని తీర్పు ఇవ్వడమే కాకుండా వర్టికల్గా 50% మించకూడదు అనే నిబంధనను కూడా ఆ రోజు ఇంద్రసాహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే సుప్రీంకోర్టు బీసీ ఓబీసీ రిజర్వేషన్లకు కూడా మండల్ కమిషన్ సిఫార్సులను అనుమతిస్తూ వర్టికల్గా 50% మించకూడదు అనే నిబంధన పెడుతూ ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న బీసీ ఓబీసీ రిజర్వేషన్లు కూడా సంపూర్ణంగా సుప్రీంకోర్టు ఆమోదంతో ఆ రిజర్వేషన్లు అమలుకు వచ్చినాయి. బీసీ ఓబీసీలకు చట్టసభలల్లో రాజకీయపరమైన రిజర్వేషన్లు లేవు, కానీ ఎస్సీ ఎస్టీలకు ఏ రకంగా అయితే విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఉన్నాయో బీసీ ఓబీసీలకు కూడా ఆ రిజర్వేషన్లు అమలు జరిగినాయి. ఆనాటి నుంచి ఈనాటి వరకు బీసీ ఓబీసీలు చట్టసభలలో కూడా మాకు రిజర్వేషన్లు ఉండాలి, మా కోటా కేటాయించమని వివిధ సందర్భాలలో వాళ్ళ డిమాండ్ను వినిపిస్తూనే ఉన్నారు. దాని పట్ల కూడా రాజకీయ పార్టీలు వివిధ రకాలలో వివిధ సందర్భాలలో స్పందించడం జరిగింది. ఇప్పుడు ఎందుకు ఈ అన్ని అంశాలను కాంగ్రెస్ పార్టీ ప్రస్తావిస్తుంది అని అంటే,
రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా ఈ దేశంలో 50% పైగా ఉన్న బీసీసీ ఓబీసీకి సంబంధించిన ప్రతినిధులు ప్రజలు రాహుల్ గాంధీ గారికి విజ్ఞప్తి చేసింది. 50% వర్టికల్ రిజర్వేషన్ లిమిట్ను తొలగించాలి, మా జనాభా దామాషా ప్రకారము మాకు రిజర్వేషన్లు కల్పించాలి, అప్పుడే మా సామాజిక ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, వీటన్నిటిని కూడా అమలు చేయాలని వాళ్ళందరూ కూడా రాహుల్ గాంధీ గారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రజలలో తిరిగి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసి 150 రోజులు 4000 కిలోమీటర్ల పాదయాత్రలో రాహుల్ గాంధీ గారు ప్రజల నుంచి వచ్చిన డిమాండును సూచనను దృష్టిలో పెట్టుకొని స్పష్టంగా ఏ రాష్ట్రంలో మా ప్రభుత్వం ఉంటే ఆ రాష్ట్రంలో తప్పకుండా మేము బీసీ జనాభాలను లెక్కించి నిధుల కేటాయింపుల్లో రిజర్వేషన్ల విషయంలో చట్టం చేస్తామని చెప్పిండు. కేంద్రంలో అధికారం వచ్చిన ఎంబడే బీసీ జనాభాను లెక్కించి ఓబీసీ జనాభాను లెక్కించి 50% పరిమితానికి లోబడిన రిజర్వేషన్లను కూడా తొలగించి 50% పైబడి కూడా బీసీ ఓబీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా ఎస్సీ ఎస్టీలు ఎంత జనాభా ఉన్నారో అంత జనాభా ప్రాతిపదికన వాళ్ళకు కూడా రిజర్వేషన్లు ఇస్తాము అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు. దాంట్లో భాగంగానే భారతదేశం యొక్క ఎక్స్రే అంటే ఒక మనిషిని ఎక్స్రే తీస్తే లోపల ఏమేమి ఉన్నాయో అన్నీ చూడడానికి వైద్యుడికి అవకాశం ఉంటుందో భారతదేశం యొక్క ఎక్స్రే తీసి జనాభాను లెక్కించి జనాభా దామాషా ప్రకారం ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయడమే కాకుండా నిధులను కేటాయిస్తామని చెప్పి ఒక స్పష్టమైన విధానాన్ని రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. ఇది మా విధానం. మరి ఇప్పుడు బీజేపీ విధానం ఏంది? 1925లో ఆర్ఎస్ఎస్ను మొదలుపెట్టినప్పుడు వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. 100 సంవత్సరాల లోపు ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటిస్తామనేది ఒక నిర్ణయం. స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న రిజర్వేషన్లను రద్దు చేసి రిజర్వేషన్లు లేని దేశాన్ని ఏర్పాటు చేస్తామనేది రెండవది. ఈ 2 విషయాలలో అన్ని రకాలుగా వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నారు. మూడవది, ఈ మధ్యలో నరేంద్ర మోడీ అమిత్ షాకు తోడైనరు ఇద్దరు, అదానీ అంబానీ. వీళ్ళు కార్పొరేట్ పెట్టుబడిదారులు. ఆనాడు ఈ దేశాన్ని ఆక్రమించుకోవడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ మొట్టమొదట గుజరాత్ సూరత్లో ప్రవేశించింది. సముద్రం పక్కన సంసారం మొదలుపెట్టిన ఈస్ట్ ఇండియా కంపెనీ అక్కడి నుంచి కొంచెం కొంచెంగా జాతుల మధ్యలో ప్రాంతాల మధ్యలో వైరం సృష్టించి రాజ్యాలను ఆక్రమించి అఖండ భారతదేశాన్ని మొత్తాన్ని తమ గుప్పిట్లో పట్టుకొని కొన్ని వందల సంవత్సరాలు ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇవాళ అదే సూరత్ నుంచి బయలుదేరిన అదానీ ఈనాటి ప్రధానితో కలిసి రిజర్వేషన్లను రద్దు చేసే కుట్రకి ఆర్ఎస్ఎస్ 1925 మొదలుపెట్టినప్పుడు 100 సంవత్సరాలు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో 2025కు 100 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. 2025 లోపల రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి ఆర్ఎస్ఎస్ భావజాలంతో రాజ్యాంగాన్ని సవరించాలన్న ఆలోచనతోటి ఈరోజు అమిత్ షా నరేంద్ర మోడీ గారు దేశ సార్వభౌమాధికారం మీద దాడి చేస్తున్నారు. రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని కంకణం కట్టుకొని రాజ్యాంగాన్ని మార్చాలి అంటే 2/3 మెజారిటీ కావాలి. అంటే 3/2 మెజారిటీ వాళ్ళ సొంతంగా ఉంటే ఇక మిగతా ఇతర రాష్ట్రాలలో శాసనసభలో తీర్మానాన్ని బెదిరించైనా ఆమోదింపజేయడానికి అన్ని రకాలుగా ప్రణాళికలు రచించి ఈరోజు ఎన్నికల బరిలో దిగి 400 సీట్లు గెలుస్తాము, 400 సీట్లు కావాలి అంటున్నారు. ఇస్ బార్ 400 పార్ అనేది ఎందుకు అని అంటే రాజ్యాంగాన్ని పూర్తిగా సమూలంగా మార్చివేసి రిజర్వేషన్లను రద్దు చేసి ఈ భారతదేశాన్ని రిజర్వేషన్ రహిత దేశంగా మార్చాలన్న ఆలోచనతోటి ఈరోజు వాళ్ళు మన మీద దాడి చేస్తున్నారు. నరేంద్ర మోడీ అమిత్ షా ఈ దేశ మూలవాసులైన దళితులు గిరిజనులు బీసీ ఓబీసీల మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారు.
ఈ సర్జికల్ స్ట్రైక్కి ఈ ఎన్నికలను క్షేత్రంగా వాళ్ళు ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. దేశం అత్యంత ప్రమాదం వైపు వేగంగా ప్రయాణం చేస్తుంది. రాజ్యాంగం యొక్క మూల స్తంభాలైన రిజర్వేషన్ల ప్రక్రియ నుంచి సోషల్ ఫ్యాబ్రిక్ని అంతా కూడా దెబ్బతీసి ఈరోజు ఈ రకమైన కుట్ర జరుగుతుంది. ఈ కుట్రను తిప్పికొట్టడానికి మేము ప్రయత్నం చేస్తుంటే రాహుల్ గాంధీ గారి మీద అమిత్ షా, నరేంద్ర మోడీ గారు అసలు ఏ రకమైన దాడులు చేస్తున్నారంటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందువుల ఆడబిడ్డల మెడలో ఉన్న తాలి పుస్తలు కూడా గుంజుకుంటారు, మీ ఆస్తులను గుంజుకొని ఇతరులకు పంచిపెడతారు, మీకు 2 ఇళ్ళు ఉంటే 1 ఇల్లు గుంజుకుంటారు. ఇట్లాంటి విచక్షణారహితమైన ఆరోపణలు చేయడమే కాకుండా బాధ్యతారహితంగా ఒక ప్రధానమంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రిగా ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ భారతదేశంలో ఎక్కడైనా సాధ్యమవుతుందా? తండ్రి ఆస్తి కొడుక్కి ఇవ్వాలంటే కూడా తండ్రి విరాసత్ ఇస్తే తప్ప ఆస్తుల బదిలీ జరగడం లేదు. అన్నదమ్ముల ఆస్తుల పంపకాలలో కూడా పెద్ద మనుషుల ముందు సరైన విధంగా పంపకాలు జరిగి సబ్ రిజిస్ట్రార్లో రిజిస్ట్రేషన్ చేస్తే తప్ప అన్నదమ్ముల ఆస్తుల పంపకాలు కూడా జరగడం లేదు. పూచిక పుల్లైనా నయా పైసైనా చట్టబద్ధంగా బదిలీ చేస్తే తప్ప, ఒప్పుకొని ఒప్పంద పత్రాల మీద సంతకాలు పెడితే తప్ప ఈరోజు బదిలీ ప్రక్రియ ఈ దేశంలో జరగదు. ఇంత పకడ్బందీగా చట్టాలను రాసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎవరు కష్టార్జితం వాళ్ళదే, ఎవరు సంపాదించింది. నిన్ననే సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది, భార్య ఆస్తి కూడా, భార్య సంపాదించిన ఆస్తిని భర్త ఏదైనా అత్యవసరంగా వాడుకుంటే కూడా మళ్ళీ భర్త తిరిగి భార్యకి ఇవ్వాల్సిందే. భార్య ఆస్తి మీద భర్తకి ఎలాంటి అధికారం లేదని నిన్నగాక మన సుప్రీంకోర్టు, నిన్నగాక మన న్యాయస్థానాలు స్పష్టమైన తీర్పు ఇచ్చినాయి. అంటే భార్య ఆస్తిని కూడా భర్త తీసుకోవడానికి చట్టంలో అనుమతి లేదు. ఒకవేళ తీసుకోవాలనుకుంటే కూడా భార్య అనుమతి తీసుకోవాలి, మళ్ళీ భార్య అడిగినంబడే వెనక్కి ఇవ్వాలని ఇంత స్పష్టమైన నిబంధనలు మన న్యాయస్థానాలు చెప్తుంటే ఈరోజు రిజర్వేషన్లను రద్దు చేయాలన్న కుట్రలో భాగంగా కాంగ్రెస్ మీద, రాహుల్ గాంధీ గారి మీద విష ప్రచారం చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఎన్నికల్లో 400 సీట్లు గెలవాలి అని వాళ్ళొక వికృత రాజకీయ క్రీడకు తెరలేపినరు. ఈరోజు మేము స్పష్టమైన ఆరోపణ చేస్తున్నాం. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని, ఆర్ఎస్ఎస్ యొక్క మనువాద సిద్ధాంతాన్ని భారతీయ జనతా పార్టీ అమలు చేయడానికి రిజర్వేషన్ రహిత దేశంగా ప్రకటించడానికి 400 సీట్లు కోరుకుంటున్నారు. అందుకు ఆర్ఎస్ఎస్కు బలమైన కారణాలు ఉన్నాయి. హిందువులల్లా కులాలు ఉపకులాలుగా ఉంటే హిందువులు మొత్తం ఏకంగా ఉన్నారని చూపించడానికి ఇబ్బంది వస్తుంది. కాబట్టి హిందూ జాతిలో దళితులుగా, గిరిజనులుగా, బీసీలుగా, ఓబీసీలుగా, బీసీ ఓబీసీల ఉపకులాలు, దళితుల ఉపకులాలు, గిరిజనుల ఉపకులాలు ఉంటే ఇవి వివిధ తెగల కింద వస్తే ఈ మొత్తాన్ని ఒక హిందూ సమాజంగా చూపించడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి రిజర్వేషన్లను అన్నిటినీ రద్దు చేసి ఈ మొత్తం హిందూ సమాజం అని చూపించాలన్న ఆలోచనతోని ఆర్ఎస్ఎస్ తమ ప్రణాళికను సిద్ధం చేసింది. ఆర్ఎస్ఎస్ యొక్క ప్రణాళికను బీజేపీ అమలు చేస్తుంది. 3 తలాక్ కావచ్చు, 370 ఆర్టికల్ కావచ్చు, యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు, కాశ్మీర్కు సంబంధించిన విషయాలు కావచ్చు, ఇతర ఎన్నో విషయాలు ఆర్ఎస్ఎస్ యొక్క ఆలోచన విధానాన్ని గత 10 సంవత్సరాలలో నరేంద్ర మోడీ, అమిత్ షా గారు అమలు చేసుకుంటూ వచ్చిండ్రు. ఇది గతము మన కళ్ళ ముందర ఉన్న ప్రత్యక్ష ఆధారాలు. ఇక వాళ్ళు మళ్ళీ వచ్చినా సరే రాకున్నా సరే ఏకంగా రాజ్యాంగం యొక్క సమూలమైన మార్పు చేయాలన్న ఆలోచనతోటి ఈరోజు రిజర్వేషన్లను రద్దు చేసే కుట్ర, రిజర్వేషన్లను రద్దు చేసే విధానాన్ని, తద్వారా దళితులను, గిరిజనులను, బీసీలను, ఓబీసీలను శాశ్వతంగా దెబ్బతీసి కార్పొరేట్ కంపెనీల ముందు కట్టుబానిసలుగా నిలబెట్టాలన్న ఆలోచన. ఇది ఆనాటి ఈస్ట్ ఇండియా కంపెనీ విధానం. ఈనాడు అదానీ అంబానీల యొక్క కొనసాగింపు విధానం. ఆ కొనసాగింపు విధానాన్ని అమిత్ షా, నరేంద్ర మోడీ గారు స్పష్టంగా అమలు చేస్తున్నారు.
కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు లేదా బీజేపీ నాయకులు ఎవరెంత మాట్లాడినా ఎందుకు నరేంద్ర మోడీ, అమిత్ షా గారు మేము ఎస్సీ ఎస్టీ ఓబీసీ బీసీ రిజర్వేషన్లను రద్దు చేయము, ఈ 50% క్యాప్ తొలగించి మేము బీసీ జనాభాను లెక్కించి, బీసీ జనాభాను ఎందుకు లెక్కించాల్సి వస్తుంది? స్పష్టంగా సుప్రీంకోర్టు చెప్పింది. 27% బీసీ రిజర్వేషన్లను పెంచాలి అని అంటే వాళ్ళ జనాభాను లెక్కించి జనాభా ఆధారంగా 27% పెంచండి. టోటల్గా వర్టికల్గా 50% మీరు పైకి పెంచాలి అంటే ఎస్సీ ఎస్టీ జనాభా ఉన్నది, మిగిలిన బీసీ జనాభాను ఓబీసీ జనాభాను లెక్కించి ఆ లెక్కల ప్రకారం మీరు 50% పైన రిజర్వేషన్లు పెంచడానికి అవకాశం ఉందని సుప్రీంకోర్టు చెప్పింది. ఇది చారిత్రాత్మకమైన అవసరం బీసీ జనాభా లెక్క కట్టడం. ఎందుకు అని అంటే బీసీ ఓబీసీ రిజర్వేషన్లను 27% నుంచి పైకి పెంచాలి అని అంటే వాళ్ళ జనాభాను లెక్కించాలి. వాళ్ళ జనాభాను లెక్కించినప్పుడు మాత్రమే రాజ్యాంగం కానీ సుప్రీంకోర్టు కానీ వాళ్ళ రిజర్వేషన్లను 27% నుంచి పైకి పెంచడానికి అవకాశం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ పార్టీ ఈరోజు బీసీ జనాభాను లెక్కించాలి, బీసీ జనాభాల దామాష ప్రకారం రిజర్వేషన్లు పెంచాలి అని మేమంటుంటే, ఒకవేళ ఆ లెక్కలు పెడితే రిజర్వేషన్లను పెంచాల్సి వస్తుంది. మేము రిజర్వేషన్ల రద్దు విధానానికి ఇది విఘాతము అని చెప్పి ఈరోజు బీజేపీ కుట్ర చేసి బీసీ జనాభాను లెక్కించకుండా ఈ దేశంలో ఉన్న అన్ని రిజర్వేషన్లను రద్దు చేయాలని కుట్ర జరుగుతుంది. ఎక్కడ కూడా ఈరోజు వరకు ఏ రాష్ట్రంలో కూడా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చెయ్యము, వాళ్ళ జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు పెంచుతామని ఎక్కడ కూడా మాట్లాడడం లేదు. ఈరోజు మేము చేసే ఆరోపణ మీద కూడా ఎక్కడ కూడా వాళ్ళిద్దరు స్పందించడం లేదు. స్థానిక నాయకులు ఏదేదో కల్లిపల్లి కబుర్లు చెప్పుకుంటూ వచ్చి ఏదో ఒక విధంగా ఈ ఎన్నికల్లో బయటపడితే చాలన్న విధంగా ఆపద మొక్కులు మొక్కుతున్నారు. ఇవాళ కిషన్ రెడ్డి గారే కాదు, ఈటల రాజేందర్ గారు కూడా ఒక మాట మాట్లాడతలేడు. లెఫ్ట్ భావజాలం అన్నాడు, తానేదో పోరాటాలు చేసిన అన్నాడు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఈరోజు జరుగుతున్న దాడి మీద, రాజ్యాంగాన్ని మార్చే విధానం మీద ఎందుకు కిషన్ రెడ్డి గారు, ఈటల రాజేందర్ గారు, బండి సంజయ్ గారు మాట్లాడడం లేదు అంటే వాళ్ళకి తెలుసు స్పష్టంగా వాళ్ళ పార్టీ యొక్క విధానం. ఎంతసేపు ఉన్నా తప్పించుకోవాలన్న ఆలోచనలే ఉన్నారు తప్ప ఇది తప్పు, ఈ రిజర్వేషన్లను మేము రద్దు చేయము, మేము నరేంద్ర మోడీతో అమిత్ షాతో చెప్పిస్తామని ఎందుకు చెప్పడం లేదు? నిన్న సిద్దిపేటకు అమిత్ షా గారు వచ్చారు, ఎందుకు ఒక్క మాట అయినా మాట్లాడిండా? వారు రాకంటే ముందు నుంచే మేము స్పష్టమైన ఆరోపణ చేస్తున్నాం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, పార్టీ అధ్యక్షుడిగా స్పష్టమైన నిర్దిష్టమైన ఆరోపణ బీజేపీ మీద నేను చేస్తున్నా. ఈ రాష్ట్రానికి వచ్చే ఏ బీజేపీ నాయకుడైనా మొట్టమొదట ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయము, జనాభా లెక్కించి బీసీ ఓబీసీ రిజర్వేషన్లు పెంచుతామని ఎందుకు బీజేపీ చెప్పడం లేదు? సరే, వీళ్ళు ఒక రకం. చంద్రశేఖరరావు ఈ విషయాన్నే మాట్లాడతలేడు. ఆయన ప్రపంచంలో అన్నీ మాట్లాడుతున్నాడు. అమలాపురం నుంచి అమెరికా వరకు మాట్లాడుతున్నాడు, చంద్రమండలం నుంచి చింతమడక వరకు మాట్లాడుతున్నాడు. కానీ బీజేపీ చేస్తున్న కుట్ర గురించి మాత్రం మాట్లాడతలేడు. రిజర్వేషన్లు రద్దు చేసే ఆలోచనను బీజేపీని ప్రశ్నించడం లేదు. గతంలోనే చంద్రశేఖరరావు గారు రాజ్యాంగాన్ని మొత్తం రద్దు చేసి కొత్తది రాసుకోవాలన్నాడు. ఎవరి ఆలోచన ఇది? రాజ్యాంగాన్ని రద్దు చేసి కొత్తది రాసుకునేది ఆర్ఎస్ఎస్ విధానమే కదా. ఇవాళ చంద్రశేఖరరావు స్వయంగా భావజాలానికి ప్రభావితమైందా, లేకపోతే జైల్లో ఉన్న బిడ్డకు బెయిల్ కోసము ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లను తాకట్టు పెట్టి బీజేపీకి సహకరిస్తున్నాడా? చంద్రశేఖరరావు గారు కూడా తన విధానాన్ని ప్రకటించాలి. నేను స్పష్టంగా సూటిగా చంద్రశేఖరరావును డిమాండ్ చేస్తున్నా, ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయాలన్న భారతీయ జనతా పార్టీ విధానం మీద బీఆర్ఎస్ విధానం ఏంది? ఒకవేళ మీ విధానము రిజర్వేషన్ల రద్దును వ్యతిరేకిస్తే మీ పోరాట కార్యాచరణ ఏంది? బీజేపీకి వ్యతిరేకంగా 100 రోజులైన మా ప్రభుత్వాన్ని దిగిపోవాలి, మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని కార్యాచరణ ప్రకటించి బస్సు యాత్ర చేస్తున్నా అంటున్నావు కదా. 10 సంవత్సరాల అధికారంలో ఉండి ప్రజలందరినీ పీల్చి పిప్పి చేసి
అక్రమ కేసుల ద్వారా ఈరోజు రాజ్యాంగాన్ని దెబ్బతీసే మోడీ మీద నీ పోరాట కార్యాచరణ ఎక్కడుంది? 5 ఏళ్ల కోసం ఎన్నుకున్న మా ప్రభుత్వాన్ని ఇప్పటికిప్పుడు దించేయాలని కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ గారు అంటున్నారు. 10 ఏళ్ళు ప్రజల్ని మోసం చేసిన మోడీని దించడానికి మీ దగ్గర ఉన్న కార్యాచరణ ఏంది? 100 రోజులే అయిన మా ప్రభుత్వమా మీ టార్గెట్? 10 సంవత్సరాల నుంచి ప్రజల్ని వంచి దేశాన్ని దోసుకుని ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు ఆనాడు 55 లక్షల కోట్ల రూపాయలు దేశం మీద అప్పు ఉంటే ఈరోజు 168 లక్షల కోట్ల రూపాయలు అప్పయింది. ఒక్క నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలలో 113 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చిండు. 14 మంది ప్రధానమంత్రులు 67 సంవత్సరాలు చేసిన అప్పు 55 లక్షల కోట్లు అయితే 10 సంవత్సరాలలో ఒకే ఒక్క నరేంద్ర మోడీ దానికంటే 2 పైన అప్పు చేసిండు. ఒక్కసారైనా ఈ అప్పు ముప్పు గురించి కేసీఆర్ మాట్లాడాడు. ఎందుకంటే 69,000 కోట్ల రూపాయలతో ఉన్న తెలంగాణ రాష్ట్రం ఆయన చేతులు పెట్టి ఆయన 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఇద్దరు ఒకే రకమైన విధానాన్ని అవలంబించడం ద్వారా రాష్ట్రాన్ని ఈయన అప్పుల కూపంలో నెట్టితే దేశాన్ని మొత్తం అప్పుల ఊపిలో మోడీ కూర్చేసిండు. ఇక వీళ్ళిద్దరు ఒప్పందం బెయిల్ కోసం అయితే నిన్నటికి నిన్న మేడ్చల్ ఎమ్మెల్యే స్పష్టంగా చెప్పిండు, మేము బీజేపీ గెలిపిస్తాం, బీజేపీ గెలుస్తుంది మల్కాజ్గిరిలో అని. ఇంకా కూడా కేటీఆర్కు మరి సోయి ఉందా లేదా ఇలా మాట్లాడుకుంటా అసలు అప్పటికప్పుడు ఉన్న పలంగా నిజంగానే బీజేపీతో వీళ్ళకి వైరం ఉంటే మల్లారెడ్డిని పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేయాలి. బహిరంగంగా ప్రజల ముందు బీజేపీ అభ్యర్థిని అలై బలై చేసుకొని ఆయనే గెలుస్తాడని ఆయనకు సహకరిస్తుంటే ఆయన అసెంబ్లీ నియోజకవర్గం ఉన్న ప్రాంతంలో మేడ్చల్ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోకపోను ఈరోజు కేటీఆర్ సమర్థించడం దేనికి సూచన? నేను మొదటి నుంచి చెప్పిన 5 పార్లమెంటు నియోజకవర్గాలను తాకట్టు పెట్టినరు బీజేపీకి బీఆర్ఎస్ వాళ్ళని. పోయినసారి నేను ఎంపీగా నిలబడ్డప్పుడు మల్కాజ్గిరిలో 31 సమావేశాలు పెట్టిండు కేటీఆర్ నన్ను ఓడించాలని. ఇలా ఇప్పటి వరకు ఒక్కటి పెట్టిండు, కార్యకర్తల సమావేశం అని చెప్పి పెట్టి ఆర్ఎల్ఆర్ను పిలిచి నీకు పైసలు ఇచ్చేది లేదు, నీకు ఏమైనా ఆస్తుంటే అమ్ముకో అని చెప్పాడు. ఇన్ని వేల కోట్లు దోసుకున్నావు, బూత్ ఖర్చుల కన్నా ఆర్ఎల్ఆర్కి ఇవ్వాలి కదా. అంటే నువ్వు ఎన్నికలు చేయకు, వదిలేసాయి, ఈటల రాజేందర్ గెలవాలి. ఎక్కడన్నా ఈ మొత్తం ఎన్నికల పర్యటన మొదలైనాక ఈటల రాజేందర్కు వ్యతిరేకంగా ఎక్కడైనా కేటీఆర్ మాట్లాడిండా? కేసీఆర్కు వ్యతిరేకంగా ఈటల రాజేందర్ ఎక్కడైనా మాట్లాడిండా? నిన్న నా మీద సవాల్ విసురుతున్నాడు, నువ్వు భూములు అమ్మకుంటా రైతులకు రుణమాఫీ చేయని. భూములను అమ్మకుంటా రుణమాఫీ చేయి, బుక్కెడు బువ పెట్టకుండా పిల్లల్ని ఆంబోతులాక తయారు చేయి. ఏందా రాజేందర్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇన్ని 1000 ఎకరాలు కేటీఆర్ అమ్మినప్పుడు ఎప్పుడన్నా ఈ భూములు అమ్మొద్దని ఎప్పుడన్నా ఈటల రాజేందర్ మాట్లాడిండా? హైదరాబాద్ చుట్టుముట్టూతా విలువైన వేలాది ఎకరాల భూముల్ని అమ్ముకోవడం, ఆక్రమించుకున్నప్పుడు రాజేందర్కి ఏ రోజు కూడా ఈ భూములు గుర్తురాలే. నేను ప్రజలకు మంచి చేద్దాము, ఏదేమైనా సరే మాకు అధికారం ఇచ్చిందే రైతు రుణమాఫీ చేయడానికి. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని మేము కంకణబద్ధులమై కమిట్మెంట్తో మేము మాట్లాడుతుంటే, అరే ఆయన కష్టపడుతుంది కదా, చేస్తా ఉంటుంది కదా, చేయని అనాల్సింది, అట్టెట చేస్తావు నువ్వు, భూములు అమ్ముతావా? అంటే ఎవరికి మద్దతు పలుకుతున్నాడు ఈటల రాజేందరు? అంటే చేయొద్దా, రైతులకు రుణమాఫీ చేయొద్దా? భూములు మీరే అమ్ముకుంటారా, మీరే గుచ్చుకుంటారా, మీరే ఆక్రమించుకుంటారా? దేవుడి భూములు ఆక్రమించుకున్నా నీ మీద ఆయన అన్నాడు, ఇప్పటివరకు చర్యలు తీసుకోలే. కేసీఆర్ ధరణితోని 1000 ఎకరాలు ఆక్రమించుకున్నాడని రాజేందర్ అన్నాడు, ఆయన దాని మీద ఏం జోలు చెప్తలేడు, ఢిల్లీకి ఫిర్యాదు చేస్తలేడు. అందుకే నేను కేసీఆర్ను సూటిగా డిమాండ్ చేస్తున్నా, మల్కాజ్గిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ను గెలిపించడానికి మీ మేడ్చల్ ఎమ్మెల్యే బహిరంగంగానే మాట్లాడిండు, గెలుస్తున్నాడని అభినందించిండు. తక్షణమే మీ మేడ్చల్ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోండి. బీజేపీతో మీకు చీకటి ఒప్పందం లేకపోతే తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళ ఒప్పందం బయటపడ్డది. అమాయకంగానో అత్యుత్సాహంగానో మేడ్చల్ ఎమ్మెల్యే ఉన్నది ఉన్నట్టు చెప్పిండు, కుండ వలగొట్టిండు.
ఇక కేసీఆర్ కేటీఆర్ గుండు వాళ్ళ ఓటుడే మిగిలింది తెలంగాణ సమాజంలో. ఇంత స్పష్టంగా ఎన్నికలు దగ్గరకు వస్తుంటే మీ ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థిని నువ్వు గెలుస్తున్నావు అని అభినందించి అల్లై బల్లై చేసుకుంటే షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా, కనీసం వివరణ కూడా అడగకుండా ఆయన బీజేపీని ఓడిస్తా అని రంకెలేస్తున్నాడు. ఆయన మహబూబ్నగర్ పోయిందంట, తింటుంటేనే 2 సార్లు కరెంటు పోయిందంట. నువ్వేమన్నా బకాసూరును అరణాయన రోజంతా తిననీకే? ఎంతసేపు తింటా? 10 నిమిషాలు 15 నిమిషాలు తింటాం తిండి తింటే. సేమ్ ఇట్లనే హౌల మాటలు మాట్లాడింది. సూర్యాపేటలో పోయి పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కరెంటు పోయిందని. నేను మా అధికారులు అడిగితే వాళ్ళకి అధికారికంగా కనెక్షనే లేదు సార్, వాళ్ళు జనరేటర్ మీద ఉన్నారు, ఆ పొట్టైన జనరేటర్లో కట్టబెట్టినట్టున్నాడు, ఆగింది సార్ అని మా అధికారులు చెప్పాను. మరుక్షణం నేను విచారణకు ఆదేశించిన. సూర్యాపేట అట్లట్ల కరెంటు పోయిందని అడిగితే అసలు దాని కరెంటు కనెక్షన్ లేదని చెప్పారు. అంటే ఒక 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్న కేసీఆర్కి ఇంత అసహనం, ఇన్ని అబద్ధాలు ఎందుకు? ఏం కొట్టుకపోయింది? ఏం మునిగిపోయింది? ఏం అధికారం లేకపోతే సస్తమా? ఏమవుతుందా? ఊపిరాకి చచ్చిపోతావు? అసలు ఏమన్నా 10 ఏళ్ళు దేశాన్ని బట్టి పీడించిన మోడీని ఎట్లా ఓడగొట్టాలనో బాధ్యత లేకుండా 100 రోజులలో 5 గ్యారెంటీలు అమలు చేసి ఈరోజు 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా అమలు చేస్తామని మేం చెప్తుంటే, అరే పిల్లగాడేదో తిప్పల పడుతున్నాడు, చేయని చూద్దాం, 6 నెలలు సంవత్సరం సంసారం చేయని, పిల్లనో పిల్లగాడో పుట్టని అని అంటాడు ఎవడన్నా పెద్దోళ్ళు. కడపకాడ అడ్డం పట్టుకున్నట్టుంది నా వ్యవహారం. ఏంది జరగొద్దు, ఏంది ఉండొద్దు, ఏం పోయే కాలము, ఏంది దుర్మార్గము. అందుకే తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా, ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లు ఉండాలి అని మీరు అనుకుంటే కాంగ్రెస్ గెలవాలి. ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లు రద్దు కావాలి అనుకుంటే బీజేపీకి ఓటు వేయాలి. మైనారిటీలను నెత్తి మీద పెట్టుకొని ఊరేగుతాన కేసీఆర్ ఇలా బహిరంగంగానే అమిత్ షా ప్రత్యక్షంగా చెప్పిండు రద్దు చేస్తా అని. దాని మీద కూడా ఇంతవరకు కేసీఆర్ స్పందించలే. 4% 12% చేస్తాను ఊదరగొట్టిండు. ఉన్నాయి రద్దు చేస్తా అని వాళ్ళు డంకా బజాయించి తెలంగాణకు వచ్చి చెప్పారు. ఆడిడే చెప్పలే, ఈడికే వచ్చి చెప్పారు. దాని మీద కూడా కేసీఆర్ పల్లెత్తు మాట మాట్లాడతలేడు. దీన్ని బట్టి ఈ వర్గాలన్నీ కూడా ఆలోచన చెయ్యాలి. మేం కార్పొరేట్ కంపెనీలకు వ్యతిరేకము. అదానీ అంబానీలు ఈ దేశాన్ని దోచుకోవడం, ఈ దేశం యొక్క ప్రభుత్వాల మీద ప్రభావితం చేసి లక్షల కోట్ల 60 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు మేము జమ చేస్తే నరేంద్ర మోడీ అమిత్ షా వాటిని 6 లక్షల కోట్లకు తెగ నమ్ముకున్నారు. బిఎస్ఎన్ఎల్ ఎల్ఐసి నుంచి మొదలు పెడితే రైల్వేస్ కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, పోర్టులు కానీ, నేషనల్ హైవేస్ కానీ ఇవన్నీ కూడా మేము సంపాదించి పెడితే, తాత ముత్తాతల నుంచి స్థిరాస్తులను మేము చేసి పెడితే ఈరోజు పల్లి బఠానీలకు మోడీ అమిత్ షా అమ్ముకుంటున్నారు. అందుకే ఈ విధానాలను కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ ఎన్నికల్లో తెలంగాణలో లెక్క పక్కా 14 సీట్లు నెగ్గాలి అనే విధానంతో ప్రజలు నిర్ణయం తీసుకోవాలి. మేము స్పష్టంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మళ్ళొక్కసారి ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లు రద్దవ్వాలి అని అంటే బీజేపీకి ఓటేయండి. ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లు ఉండాలి, వాటిని పెంచాలి అని అంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. ఉన్న వాటికి రక్షణ కల్పిస్తాం, కొత్త వాటిని పెంచి మీకు పంచిపెడతాం. ఇప్పుడు అదే కుట్ర అంటున్నా. ఆ రోజు మేము చట్టసభలలో ఉన్నాం కాబట్టి వాటిని మెడలోంచి తీసుకొచ్చినాం. ఈరోజు 400 సీట్లు వస్తే ఎవరితోనే అవసరం లేదు, రద్దు చేయాలనే విధానం. గతంలో కూడా 2 సార్లు బీజేపీ 13 నెలలు ఒకసారి, 5 సంవత్సరాలు ఒకసారి వాజ్పేయి గారు ఉన్నారు. ఆ రోజు ఈరోజు పోయినసారి రద్దు చేసినాం. ఎందుకు రద్దు చేయలే అంటే వాళ్ళ దగ్గర బ్రూటల్ మెజారిటీ ఉన్నప్పుడు వాళ్ళ రహస్య ఎజెండాను అమలు చేస్తారు. ఆ రహస్య ఎజెండాను ఒకవేళ నిజంగా మీరు చెప్పిందే నిజం అనుకుందాం, ఎందుకు నరేంద్ర మోడీ అమిత్ షా దేశ ప్రజలకు మాట ఇస్తలేరు? బీసీ జనాభా లెక్క కడతాం, రిజర్వేషన్లు పెంచుతాం, బీసీ ఓబీసీలకు పంచుతామని ఎందుకు అమిత్ షా నరేంద్ర మోడీ చెప్పడం లేదు? ఇప్పుడు స్పష్టం కదా,
నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు స్పష్టంగా వేదికల మీద నుంచి బీసీ జనాభా లెక్కగట్టి సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా రిజర్వేషన్లు పెంచుతాం, పేదలకు పంచుతాం అని ఒక మాట చెప్తే అసలు ఈ అనుమానాలకే తావులేదు కదా. మీ ఎన్నికల మేనిఫెస్టోలన్న పెట్టాలి కదా. ఇది ఎన్నో విషయాలు ప్రస్తావించారు, అబద్ధాలన్నీ. ఎందుకు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలేదు? పోనీ ఇప్పుడు చెప్పమని కిషన్ రెడ్డిని, బండి సంజయ్, ఈటల రాజేందర్ని బీసీ జనాభా లెక్క కట్టి రిజర్వేషన్లు పెంచుతారా, పెంచరా? ఇప్పుడు తెలంగాణకు ఇచ్చిన రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం పరిధిలో కాదు, అది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వంలో 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడే అమలు చేసిండ్రు. ఈరోజు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నది. ఇప్పుడు వాళ్ళు రద్దు చేస్తానే మొత్తం రిజర్వేషన్లనే, మొత్తానికే కొండనాలికకు మందైతే ఉన్ననాలిక కూడా ఊడిపోయిందని మొత్తాన్ని మొత్తం కొట్టే ముందర ఇంక ఇదంతా ఏందనేది వాళ్ళు ఒకటొకటిగా రహస్య ఎజెండా బయట పెడుతున్నారు. పదేళ్ళు మీరు అధికారంలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మంచి చేసిందో చెడు చేసిందో ప్రజలు తీర్పిచ్చి నరేంద్ర మోడీ, అమిత్ షా గారికి అధికారం ఇచ్చిండ్రు. వాటన్నిటిని మీరు అమలు చేస్తే అయిపోయి ఉండే కదా. ఇప్పుడు ఈ చర్చ ఎందుకు? 10 సంవత్సరాలు బ్రూటల్ మెజారిటీ వాళ్ళ దగ్గర ఉండే, 300 పై సీట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా. ఇన్ని బిల్లులను చట్టసభలో ఆమోదించుకున్న వాళ్ళు ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ మీద ఆరోపణలు చేస్తుర్రో వాటిని వాళ్ళు అమలు చేస్తే అయిపోయేది కదా. పోనీ అది కూడా పక్కన పెట్టు. ఈరోజు మీరే 3వ అధికారం వస్తుంది అంటున్నారు కదా. మీరు ఏమేమి అమలు చేస్తారో ప్రజలకు చెప్పండి. ఇప్పుడు ప్రతిపక్షంలో హోదా కూడా లేని మా మీద మీకెందుకు ఆరోపణ? మళ్ళీ కూడా రాదంటున్నారు కదా మీరు. వాళ్ళ లెక్క ప్రకారం కేసీఆర్, నరేంద్ర మోడీ లెక్క ప్రకారం మేము 40 సీట్లు దాటం. అవునా? ఇదే కదా వాళ్ళిద్దరు చెప్తున్నది. 40 సీట్లు దాటనలో మేమైతే అమలు చేయలేం కదా. 400 వచ్చే సీట్లు, బీఆర్ఎస్ బీజేపీ 400 సీట్లు వచ్చినప్పుడు ఏమేమి అమలు చేస్తారో ప్రజలకు స్పష్టమైన హామీ ఇవ్వమంటున్నా నేను. మీ విధానాన్ని, మీ విధాన పత్రాన్ని ప్రకటించమని అడుగుతున్నాము. ఇప్పుడు లక్ష్మణ్ ఏమన్నాడు, కిషన్ రెడ్డి ఏమన్నాడు అనేది లెక్కలేదు. వాళ్ళు ఏంది దొడ్డి దగ్గర కాపలా ఉండేటోళ్ళే తప్ప లోపలికి పోయేటోళ్ళు కాదు. లోపల ఉన్నోళ్ళు ఏం చెప్తున్నారో లెక్కకు తీసుకోండి. లోపల ఉన్నోళ్ళు స్పష్టంగా రద్దు చేస్తామంటున్నారు. రద్దు చేయకపోతే లోపల పెత్తనం చెలాయించే వాళ్ళతోని మీ విధానాన్ని ప్రకటింపజేయమని అడుగుతున్నాం మేము. వాజ్పేయి గారు కూడా అందులోనే చేసిరు. వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇవి అమలు జరిగినాయా? ఏ విధానమైనా మనతోని చర్చించాల్సిన అవసరం లేదు. చరిత్ర డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గొప్ప వ్యక్తి, ప్రజాస్వామికవాది అని మనం అంటున్నాం. మనం ఆయనతో కలిసి పనిచేసినామని కాదు. ఆయన విధానాలను మనం చూసుకుంటూ, వారు మనకు అందించిన ఆదర్శాలను చూసుకుంటూ మనం మాట్లాడుతున్నాము. ఈరోజు ఇది రేవంత్ రెడ్డికి ఎవరితో పరిచయం ఉంది, రేవంత్ రెడ్డితో ఎవరు కలిసి పనిచేసింది అనేది ఇక్కడ చర్చ కాదు. ఆ సంస్థ యొక్క విధానము, ఆ రాజకీయ పార్టీ యొక్క మేనిఫెస్టో. సో ఇక్కడ వ్యక్తుల ప్రస్తావన కాదు, ఇక్కడ సంస్థలు ఏం నిర్ణయం తీసుకుంటే సంస్థల యొక్క విధానం మీద మనం చర్చ చేసుకుంటున్నాము. ఇవాళ ఎక్కడ కూడా నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నప్పుడు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు వివరణ ఇవ్వడం లేదు. నేను కేటీఆర్ను అంత సీరియస్గా తీసుకొని నీకు ఎప్పుడో చెప్పిన మేనేజ్మెంట్ కోట వాడు పిల్లగాడు పొద్దుపోయినప్పుడు వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి మాట్లాడతాడని. కేసీఆర్ మాట్లాడితే డెఫినెట్గా మాట్లాడతా. నేను అదే అంటున్నా, నాకు సంతోషం.
సిద్దిపేటకు ఇంకా మిగతా ఎవరెవరు రాజీనామాలు చేస్తారో ఆ ప్రాంతాలకు పట్టిన శని పీడ విరగడవుతుంది. 15 ఆగస్టు లోపల రుణమాఫీ చేసి తీరుతా. జూబ్లీహిల్స్లో ఉన్న పెద్దమ్మ సాక్షిగా నేను మీకు మాట ఇస్తున్నా. ఒకవేళ ఎవరైనా దీని మీద నమ్మకం లేని మీడియా మిత్రులు కూడా ఎవరైనా రాజీనామా చేస్తామంటే కూడా మంచిదే. क्या हो रहा आशीष? मैं एक बात साफ साफ कहना चाहता हूं, इस देश की प्रधानमंत्री और गृह मंत्री रिजर्वेशन हटाने के लिए बहुत सारे कोशिश कर रहे, साजिश कर रहे, क्योंकि उनके जो मदर ऑर्गेनाइजेशन है राष्ट्रीय स्वयंसेवक संघ, उनके आइडियोलॉजी, उनके फिलॉसफी है इस देश में बिना रिजर्वेशन इस देश को चलाने के लिए उन लोगों का सोचधारा है। इसीलिए आज वो आरएसएस के जितने भी ट्रिपल तलाक, 370 आर्टिकल, सिटीजन अमेंडमेंट एक्ट, यूनिफॉर्म सिविल कोड, जितने सारे उन लोगों का जो एजेंडा था पूरा इस लोकसभा में 16th एंड 17th लोकसभा में बिल्स पास किए नरेंद्र मोदी जी और अमित शाह। अब बच गए एक ही, रिजर्वेशन हटाने का। वो 18 लोकसभा में 400 सीट जीतकर 2/3 मेजॉरिटी लेकर और रिजर्वेशन निकालने के लिए ये लोग इसीलिए आज पूरा देश में घूम घूम कर इस बार 400 पार। भाई सरकार चलाने के लिए आपको सिंपल मेजॉरिटी बस है 272, पिछले बार 300, 302, 303 मिला हुआ है। अभी 400 इसीलिए पूछ रहे कि 2/3 मेजॉरिटी लेकर रिजर्वेशन हटाने के लिए। हम लोग सीधा सीधा भारतीय जनता पार्टी के ऊपर आरोप लगा रहे कि आप लोग रिजर्वेशन हटाने वाले हैं, इसीलिए बीसी ओबीसी जनता की गिनती आप खिलाफ कर रहे, क्योंकि मंडल कमीशन रिकमेंडेशन के हिसाब से सुप्रीम कोर्ट 9 मेंबर्स बेंच, कॉन्स्टिट्यूशनल बेंच 8 जजमेंट दिया हुआ है। अगर 27% से ओबीसी बीसी रिजर्वेशन बढ़ाना है तो पहले जनाभा की गिनती करो, उसके बाद आप रिजर्वेशन बढ़ा दो। 50% वर्टिकल रिजर्वेशन से अगर आगे जाना है तो बीसी ओबीसी जनता को गिनती करने के बाद ही करने के लिए पाबंदी लगाए सुप्रीम कोर्ट ने। इसीलिए कांग्रेस पार्टी, राहुल गांधी जी ये वादा किया, हर प्रदेश में कांग्रेस पार्टी सत्ता में है तो प्रदेश में हम बीसी ओबीसी का जनता गिनती करेंगे। केंद्र में सरकार बनाते ही पूरा ओबीसी बीसी का जनता गिनती कर कर वो हिसाब से हम रिजर्वेशन बढ़ाने के लिए वादा किए। इसीलिए भारतीय जनता पार्टी डर गए। जो आरएसएस का एक्चुअल आइडियोलॉजी जो शुरुआत की है 1925 में आरएसएस, डॉक्टर केशवराव बलिराम हेगडेवर, 100 इयर्स में इस देश को हिंदू देश बनाने का और आज़ादी मिलने के बाद जो रिजर्वेशन दिया हुआ है डॉक्टर बाबा साहेब आम्बेडकर, उसके बाद आरएसएस ने रिजर्वेशन हटाने का अमेंडमेंट कर लिए। 100 साल अभी 2025 पूरी होने वाले हैं। 100 साल के अंदर जो बात की है वो लागू करने के लिए आज कोशिश कर रहा है। इसीलिए इस देश जनता को जागरण होने का मौका आगे। एक काली सरकार बनाने के लिए, सरकार चलाने के लिए कोशिश नहीं कर रहे। इस देश लूटकर अदानी अंबानी को बांटने के लिए कोशिश नहीं कर रहे। इस देश को और संविधान को बदलाने के लिए साजिश चल रहे। इसको रोकने का जिम्मेदारी हर नवयुवता के ऊपर है। इसीलिए हम लोग कोशिश कर रहे हैं याद दिलाने के लिए इन लोगों के सोचधारा कैसे है, ये लोग आगे क्या करने वाले हैं। आप सब लोग सोचकर इस देश में क्या होने वाले है पूरा सोचकर आप वोट दे दीजिए। पोलिंग परसेंट, कभी भी पोलिंग परसेंटेज कहीं कम हो रहा बोले तो सरकार के ऊपर नाराज है तो लोग पोलिंग परसेंटेज, क्योंकि भरोसा टूट गए सरकार के खिलाफ, अगर लोग
कुछ बोला है तो पोलिंग परसेंटेज में दिखता है। इसीलिए मेरे ख्याल से जहां सेकंड फेज ऑफ पोलिंग जो कम हुई उसकी जिम्मेदारी नरेंद्र मोदी अमित शाह उठाना है। భయం, ఓటమి భయం, ఓటమి భయం. నరేంద్ర మోడీ గారు భాషల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలనే ప్రయత్నం చేస్తుండ్రు. ఈ దేశ ప్రజలు విఘ్నులు. తరతరాలుగా మన మధ్యలో ఉన్న సత్సంబంధాలు నరేంద్ర మోడీ గారు పెట్టే భయానికి లొంగరు. వచ్చే అసెంబ్లీలో బడ్జెట్ పెట్టేటప్పుడు టోటల్గా మన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టినాం. జనరల్ బడ్జెట్లో అన్ని వివరాలు మీతో చర్చిస్తాం. అంటే వాళ్ళ చపల చిత్తము, వాళ్ళ యొక్క భయము, లేకపోతే అవగాహన రాహిత్యము, ఈ మాటలను బట్టి మనం చూడొచ్చు. అసెంబ్లీలో సమస్యల మీద చర్చిద్దామంటే చంద్రశేఖరరావు పారిపోయిండు. కానీ ఓ టీవీ స్టూడియోలో కూర్చొని 4 గంటలు రాసుకోర సాంబా అన్నట్టుగా అడిగేటోడు ఆయనోడే, చూపించేటోడు ఆయనోడే, రాసుకునేటోడు ఆయనోడే. ఏందా ఇది? ఎంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాడు ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. రోజుల కొద్దీ సభ పెట్టి సమస్యల మీద మాట్లాడుకుందాం, మీ అనుభవంతో వాటి పరిష్కారానికి సూచనలు చేయండి అని ప్రభుత్వం ఒకవైపు ఆహ్వానిస్తుంటే తూచి నేను రానని చెప్పి టీవీ స్టూడియోలో కూర్చొని సొల్లు పురాణం అంతా మాట్లాడుతున్నాడు. మా తాతలు నేతులు తాగినరు, మా మూతుల వాసన చూడండి, తినడానికి తిండి లేదు కానీ మా మీసాలకు మాత్రం సంపెంగ నూనె అసలు తగ్గని. అది ఆయన ఏంది, ప్రౌడ్ టు బి ఆయన దొర అనే ఏందో ఇంగ్లీష్లో మాట్లాడినట్టున్నాడు. వెలమ దొరగా ఉండడానికి ఆయన గొప్పగా అదే చెప్తున్నా. దొరలని పిలుస్తుర్రు కాబట్టి బండకేసి కొట్టిర్రు, ఇంకా కూడా బల్పు తగ్గలే. మంచిది, అట్లనే కానీ ఇప్పుడు ఆయన దొడ్లే నూనె ఆయన రోజు సాయంత్రం లెక్క చూసుకునే పరిస్థితి. మీరు అంత సీరియస్గా తీసుకోకండి. కొంచెం మానసికంగా వారు కొంత ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు, కొంచెం మానసిక ఆందోళనలో ఉన్నారు. ఉండడానికి కూడా కారణం నేను అర్థం చేసుకోగలను. ఇంట్లో ఉన్న పరిస్థితులు, బయట ఉన్న పరిస్థితులు, అధికారం కోల్పోయి ఎవరు పిలిచినా పలకకపోవడం వల్ల బెల్లు కొడితే కూడా ఎవరు వస్తలేరు. ఆ సంతగాడు కూడా సెలవు పెట్టిపోయిందంట. నాకు తెలియదు, ఇంకా దాని మీద పూర్తి వివరాలు నేను తీసుకోలేదు. తప్పకుండా ఆ వివరాలను కూడా బడ్జెట్ సమావేశాల సందర్భంగా విచారణ పూర్తి చేసి అధికారులు నివేదిక ఇచ్చిన తర్వాత మాత్రమే నేను మాట్లాడగలను. ఎందుకంటే బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా హోంశాఖ కూడా నా దగ్గరనే ఉంది. విచారణ జరుగుతున్నప్పుడు అర్ధాంతరంగా ఆదరబాదరగా ఎవరి మీదనో ఆరోపణ చేయాలనో ఎవరినో గందరగోళపరచాలన్న ఆలోచన నాకు లేదు. అధికారులు విచారణ చేస్తుర్రు. ఏం జరిగింది, ఏం జరగబోతుందని అధికారులు నాకు నివేదిక ఇచ్చే వరకు నేను ఎలాంటి స్పందన ఈ టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో చెప్పదలుచుకోలేదు. రాహుల్, ఈ దేశం యూనియన్ ఆఫ్ స్టేట్స్ నీకు తెలుసు కదా. వివిధ రాష్ట్రాలతో కూడుకున్న సమూహమే భారతదేశము. మరి వివిధ రాష్ట్రాల పార్టీకి వివిధ విధానాలు ఉంటాయి. అందుకే రాష్ట్ర శాఖ అధ్యక్షులు ఉంటారు కదా, దాని ప్రకారమే పనిచేస్తున్నా నేను. కేసీఆర్ డెఫినెట్గా అంటాడు, ఎందుకంటే మోడీని మెప్పించాలి, అమిత్ షాను ఒప్పించాలి బిడ్డ బెయిల్ కోసం.
తెలంగాణ రాష్ట్రం ఇచ్చి ఆంధ్రప్రదేశ్లో పార్టీ దాదాపుగా కనుమరుగైపోయి కేంద్రంలో అధికారం కోల్పోయి ఇక్కడ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన శత్రువు అంటున్నాడంటే చంద్రశేఖరరావు గారి యొక్క ఆలోచన విధానం ఏందో మీరు అర్థం చేసుకోండి. ఈరోజు ఆయన ఎంతసేపు ఉన్నా రావణాసురుడు తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకున్నట్టు ఈరోజు ఆయన ఎంతసేపు ఉన్నా అమిత్ షా మోడీని ప్రత్యక్షం చేసుకోవడానికి తపస్సు చేస్తున్నాడు. కాంగ్రెస్ను విమర్శిస్తేనో కాంగ్రెస్ వ్యతిరేకంగా పనిచేస్తేనో వాళ్ళు ప్రత్యక్షమవుతారని ఆయన ఒక ఆలోచనతోని కాంగ్రెస్ పార్టీని తిడుతున్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీని తిట్టడానికి తెలంగాణ రాష్ట్రం ఇవ్వడమే కారణమా, లేకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లు ఇవ్వడం కారణమా? ఏం కారణం కాంగ్రెస్ను తిట్టడానికి? ఇప్పుడు ఆయన మోడీని ఒప్పించే ఆలోచన తప్ప ఇంకేదైనా ఒక్క కారణం చూపించండి కాంగ్రెస్ను విమర్శించడానికి. 10 సంవత్సరాలు వైఫల్యం చెందిన ప్రధానమంత్రి, దగా చేసిన ప్రధానమంత్రి, దేశాన్ని అప్పుల ఊబిలో ముంచేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అక్కడుంటే ఆయన గురించి మాట్లాడకుండా 100 రోజుల్లో 5 గ్యారెంటీలను అమలు చేసి 30,000 ఉద్యోగాలు ఇచ్చి బీసీ జనాభా లెక్కలు పెట్టి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ 1 ఉద్యోగాలు 564 నోటిఫికేషన్ ఇచ్చి ఇన్ని సమూలమైన మార్పులు తీసుకొచ్చి ఈరోజు వరి మొత్తం 7,000 చిల్లర కొనుగోలు కేంద్రాలు తెరిచి రైతులు పండించిన ప్రతి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తున్న మమ్మల్ని ఈరోజు చంద్రశేఖరరావు గారు విమర్శిస్తున్నాడంటే అసలు ఆయన ఏ రకమైన వైఖరులు ఉన్నాడో ఆయన మానసిక స్థితిని మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను అధికారం చేపట్టినాడు డిసెంబర్ 7 తారీఖు నాడు 7 లక్షల కోట్ల అప్పుతో బయలుదేరినాము. ఆ రోజు నుంచి మొన్న 7 తారీఖు వరకు ఏప్రిల్ 1 వరకు 26,000 పైచిలకు కోట్ల రూపాయలు కేసీఆర్ చేసిన అప్పు కట్టినము. ఆర్థిక నియంత్రణ దుబారా తగ్గింపు ద్వారా పన్నులు రావాల్సిన వాటిని రాబట్టుకోవడం ద్వారా ఆర్థిక క్రమశిక్షణ, ఆ క్రమశిక్షణలో భాగంగానే ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ప్రతి ఒక్కరికి 1 తారీఖు నాడు జీతాలు ఇస్తున్నాము. ఆర్థిక క్రమశిక్షణను పాటించడమే కాకుండా రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెంచుకోవడం ద్వారా రుణమాఫీ ఎట్లా చేయాలనో నా దగ్గర పక్కడ్బందీ ప్రణాళిక ఉంది. 15 ఆగస్టు ఎంతో దూరం లేదు. 2014లో 1,00,000 రుణమాఫీ చేస్తాను, 2019 వరకు చేయలేదు. 2018లో 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తాను, 2024 వరకు కూడా చంద్రశేఖరరావు చేయలేదు. చంద్రశేఖరరావు లాంటి చరిత్ర నాది కాదు. నేను ఇప్పుడు కూడా మీ ద్వారా స్పష్టంగా చెప్తున్నా, పెద్దమ్మ తల్లి సాక్షిగా 15 ఆగస్టు లోపల రైతు రుణమాఫీ చేసి తీరుతా. నా ప్రణాళిక నాకున్నది, ఆర్థిక క్రమశిక్షణ నాకున్నది. అన్ని రకాల నిర్ణయాలు తీసుకుంటాము. ఆయన రాజేందర్ ఆర్థిక మంత్రి ఉండే అన్ని తెగ నమ్మిండు. అమ్మినప్పుడే ఆయనే ఉన్నాడు కదా. ఇవాళ ఆయన ఏందో శిల్క పలుకులు వలుకుతున్నాడు. ఇప్పుడు వాళ్ళు కాకూడదనే చూస్తున్నారు. రైతులను ముంచాలే, రైతులు ఆత్మహత్యలు చేసుకోవాలనేదే రాజేందర్ది కేటీఆర్ది కోరిక. వాళ్ళకు ఒక మంచి పని జరగాలని లేదు. పిల్లి శాపనార్థాలకు ఉట్టి దిగపడదు అన్నట్టు వాళ్ళలాకి ఎంతసేపు దోపిడీ చేసి దొంగతనాలు చేసి వాళ్ళ ఆస్తులు పెంచుకోవాలనుకుంటారు. మేము దోపిడీ చేయకుంటుంటే ఆటోమేటిక్గా రుణమాఫీ జరుగుతాయి. నేను నమ్మకంగా చెప్తున్నా. ఇక ఆయన అన్నీ చెప్తాడమ్మా. ఆయన ఏమైంది, ఆయన పాయింట్ ఎందుకు వేసుకున్నాడమ్మా? డ్రాయర్ మీద ఎందుకు తిరుగుతలేడు? ఎందుకు తిరుగుతలేడు? ఇట్లాంటి తిక్క మాటలకు తల తిక్క సమాధానాలు తప్పేమన్నా ఉందా? స్వామి ఒక్క నిమిషం బోలో. फॉर्म कर ली तो आपके जो नेता है, जो दिग्गज नेता है कांग्रेस के टॉप लीडर्स ऑफ कर्नाटका, they have attacked saying BJP is making baseless and bogus allegations and basically DK Shivakumar, DK Suresh and other leaders. तो सर ये जो आप कह रहे हैं कि कांग्रेस के लीडर्स कह रहे हैं कि ये बोगस और बेस्ड एलिगेशन, बीजेपी कह रही है कि
आप आए तो एससी एसटी ओबीसी के कोटे ही खत्म कर देंगे और इस पे आपका क्या कहना है? आप काला नागू बोल के भी कह रहे हैं प्राइम मिनिस्टर साहब को, ये कैसा डेलीगेशन हुआ और ये कैसी स्टेटमेंट? मैं साफ है हमारे सोचधारा हम इलेक्शन मैनिफेस्टो में हम दिखा दिए। मतलब आगे हमारे सरकार बने तो हम क्या करने वाले हैं सबके सामने हम लोग हमारा मैनिफेस्टो आपके सामने रख दिए। आप उसके आधार पर आप वोट देने के लिए सोचो। भारतीय जनता पार्टी ये बात नहीं कह रहे, हमारे खिलाफ इल्ज़ाम लगाने में लग गए, आरोप हमारे खिलाफ लगाने में लग गए। आपका सोचधारा क्या है? आपका इलेक्शन मैनिफेस्टो क्या है? पिछले 2 बार आप इलेक्शन मैनिफेस्टो दिया हुआ है, कुछ अमल हुआ क्या? तो भारतीय जनता पार्टी हिडन एजेंडा के बारे में कुछ कह रहा ही नहीं, तो उल्टा इल्ज़ाम लगा के चुनाव जीतने के लिए कोशिश करे। कर्नाटक में भी वही हुआ, मध्य प्रदेश में भी वही हुआ, राजस्थान में भी वही हुआ है। तो अमित शाह और नरेंद्र मोदी जी झूठ बोलकर इस बार चुनाव जीतने के लिए कोशिश कर रहा है। एक सवाल मेरा ये भी, 2 सवाल मेरा है। एक तो ये कि तेलंगाना में क्या रिजर्वेशन के अलावा कोई और मुद्दा भी लेकर जा रहे हैं लोगों तक प्रचार के वक्त पे कि क्या आप कांग्रेस को क्यों वोट दें? दूसरा सवाल ये, दक्षिण भारत में कितना टारगेट रखकर चल रहे हैं आप, जिससे आपको लगता है कि कुशन आप केंद्र में जो है ज्यादा कम से कम कांग्रेस को या फिर इंडिया अलायंस को जो है ज्यादा सीट देने देगा? क्या टारगेट है? अभी का भारतीय जनता पार्टी के खिलाफ 2 इलेक्शन मैनिफेस्टो में जो कहा था हर साल 2 करोड़ नौकरी देने के लिए, 10 साल में 20 करोड़ नौकरी देने का था वादा किए, मगर वही लोकसभा में मेरे ही प्रश्न को जवाब दिए 7,21,000 की चिल्लर नौकरी दिया हुआ है। इसका मतलब 1% भी नहीं दिया हुआ है। और किसानों का इनकम डबल करने के लिए कहा था, मगर किसान के खिलाफ काला कानून लागू किए और किसान ने लाखों के किसान दिल्ली शहर पूरा घेर कर मोदी जी किसान काला कानून वापस ले लिया और माफ़ी भी मांगा है। और जनधन खाता में स्विस बैंक में जो काला धन है वापस ले आकर हर गरीब के खाता में 15 लाख रुपए डालने के लिए मोदी वादा किया था 100 दिन में, मगर आज के तारीख में तो 10 साल गुजर गए, 1 पैसा भी नहीं डाला है। 40 करोड़ जनधन खाता में खाता खोला हुआ है, मगर वही ज़ीरो है, ज़ीरो ही है आज तक। और 400 रुपये सिलेंडर था, अभी 1200 हो गए। 55 रुपये पेट्रोल था, आज 110 रुपये हो गए। 50 रुपये डीजल था, अभी 100 रुपये हो गए। और सरकार नौकरी 30 लाख खाली पड़ा हुआ है। अगर 30 लाख सरकार नौकरी भर्ती किए तो SC ST OBC रिजर्वेशन लागू होकर 50% 15 लाख सरकार नौकरी में सब लोग रहते थे। उन लोगों को नौकरी नहीं देना, रिजर्वेशन खत्म करने के बाद ही वो भर्ती करने के लिए आज साजिश चल रहे। इसीलिए मोदी जी सरकार नौकरी भी भर्ती नहीं की। आज 30 लाख खाली पड़ा हुआ है। आपको भी मालूम है केंद्र सरकार में 30 लाख नौकरी खाली पड़ा हुआ है। साउथ के बारे में 130 केरला, तमिलनाडु, आंध्र प्रदेश, तेलंगाना, कर्नाटक एंड पुदुचेरी 130 सीट है। ये सबसे केरला में 0, तमिलनाडु में 0, आंध्र प्रदेश में मिले तो 1 नहीं तो 0, कर्नाटक में मिलेगा 10-12, तेलंगाना में 2-3 मिलते, शायद वो भी मिलते नहीं मिलते। 130 में ज़्यादा से ज़्यादा 10 से 15 भारतीय जनता पार्टी को मिलने वाले हैं। बाकी का इंडिया अलायंस को 100 के ऊपर सीट मिलने वाले हैं साउथ से। आप हिसाब किताब देखो, मैं बोलने का कोई ज़रूरी नहीं है। तो साउथ इंडिया से कांग्रेस पार्टी इंडिया अलायंस को 100 के ऊपर सीट मिलने वाले हैं। और राजस्थान में भी कल चुनाव हुआ था, क्या हाल है आप देखो। तो इसीलिए इस बार नरेंद्र मोदी जी हार मानना ही पड़ेगा। जैसा केसीआर दिसंबर में हार मान लिए, पहले वो भी यही कह रहा था 100 सीट जीतने वाले हैं। मैं बोला था वो गिरने वाले हैं, आपने यकीन नहीं किए, हो गया। अभी 400 बोल रहे मोदी जी, देखेंगे कहाँ के रोकेगा उनका गाड़ी। सर प्लीज। Yeah, why not? It's a simple philosophy. Whatever government in India is getting income, we wanted to distribute poorest of the poor. That is what our policy. We are not going to take any individual property. Again, I'm assuring you, every individual is having their constitutional protection. No one can snatch anyone's property.
including father property, son cannot snatch, brother property, younger brother cannot snatch, husband property, wife or wife property, husband cannot snatch. The constitutional protection is there. It is very simple, our stand, our agenda, our future plan is, it is very simple. We wanted to increase wealth in the government of India. We wanted to distribute that wealth equally, poorest of the poor, SC, ST, BC and OBC and women and minority. We wanted to distribute equally. But whereas BJP agenda is, it is very simple. They wanted to give only 2 persons who is close associates of Pradhan Mantri and Greh Mantri, Adani, Ambani, and 1 or 2 more corporates from Gujarat. So they have given 30 lakh crores bank loans waived for corporate sector. So how come BJP is going to claim they are doing some welfare for poorest of the poor? They have not waived farmers loan. They have not given any loans to unemployed youth. They have not given any loans to education loans. But they have waived 30 lakh crore loans to corporate companies. ధన్యవాదాలుగా.